जय विघ्नेशा करती गर्जना ओवारी तुझला जय विघ्नेशा करती गर्जना ओवारी तुझला दरवर्षी आरोधन धर्मे राम नरमता जय देव आव भगत से कोई शरणागत आवे संतन संपद समहि भरपूर पावे ऐसे तुम महाराज मोहो अधिभावे गोसाग्नि नंदन नाम गुण गावे जय जय जी गणनाथ विद्या सुखदाता कन्याकुमारोदर धर्मे राम नरमता जय श्री शंभुधनयन पोषे हसिगला देवतायुतमानेणे गुरुवारवचन्नल बొజ్జగనపయ్యని బంటునేలయ్య ఓ బొజ్జగనపయ్యని బంటునేలయ్య కుండ్రాల నీదికి దండవంపు కమ్మని నీళ్లు కడి ముద్దవప్పు బొజ్జగిరుగతులకు పొరలు కొనుకు పూలను నిన్ను గొరుకు పుష్పానికి జయమంగళము ఏకదంతంబు ఎల్ల గజగదనంబు బాగైన తంబంబు వలపు కడుపు చేతైన మూషికము పరుగు చెక్కాడుచు భద్రుడగు దేవ గణపతికి జయ మంగళము 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 మార్తాండ తేజులకు మంగళము మంగళము మార్తాండ సర్వేషాం భక్తజనానాం కళ్యాణార్థం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అభిజ్ఞమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు శుభం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు ధర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు సాధేయ దర్బార్డమస్తు నిష్పాపం తత్ప్రదేహమస్తు నిశ్రేయస్తు ఉత్తరే కర్మణి విద్యమస్తు ఉత్తరోత్తర మహావృద్ధిరస్తు ఉత్తరోత్తర క్రియాది భాగమనా సంపద్యంతాం ఏకా కామా సంపద్యంతాం దిగరణ ముహూర్త నక్షత్ర సంపదస్తు దిగరణ ముహూర్త నక్షత్ర एवं रूपो बहुदाशनाः धूम्रकेतुरजोऽध्यक्षस्तस्मै नित्यं नमो नमः चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं सुखिनो भवन्तु गोत्रशुचः प्रार्थयेत् चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु अंगीरसाम्बरिषेवना शत्रुप्रवरान्विताय प्रियंताम ब्रह्मपुरुगा सर्वे देवा प्रियंताम विष्णुपुरुगा सर्वे देवा प्रियंताम माहेश गुरुपुरुगा उमा माधर प्रियंताम विष्णुपुरुगा अर्जुना प्रियंताम अरुंधतिपुरुगा एकमत्या इंद्राय हरिदाय इदन्नमम अग्निंबरिसमोहनं में ज्योतिष में सुमच में प्राणच में पारच में ज्ञानच में सुच में आदित्य में वाक्च में मनच में चक्षुच में श्रोत्रंच में दक्षच में बलंच महोजच में सहच महायुच में जराज माज में तनु जय मंगलम नित्य शुभ मंगलम चर्चेला विशाळवाळी कुंडलकानी शेंदूर चर्चेला हाती घाला कंठी माला गणपती आला అంటే నేను ఈరోజు 5 రూపాయలు ఇచ్చిన తర్వాత 10 రూపాయలు ఇచ్చిన పరిస్థితి చాలా మంది ఉన్నది. ఆ స్థితి అది ఎందుకు కనుక ఆ స్థితి నుంచి మనం బయటకు రావాలంటే తపస్సు అవసరం. ఆ తపస్సు నా గురువు ద్వారా చేసేసి ఈ యొక్క సమాజాన్ని మన సమాజాన్నే కాదు మనతో ఉన్నవాళ్ళు కూడా మనతో ఆనందంగా ఉండాలంటే మనలో ఆకర్షణ ఆ శ్రేష్టత అవి ఉండాలి. ఉంటే కనుక మనం ప్రతి ఒక్కళ్ళు అయ్యా బ్రహ్మణ దగ్గర పోవాలి ఫలితుంది ఆయన దగ్గర పోతే అన్న భావన అందరిలో రావాలి. అది వస్తే మనం ఇట్లాంటివి బ్రాహ్మణ సమాజాలు పెద్ద బిల్డింగ్ కట్టవచ్చు. 100 మందిని పేదరిక బ్రాహ్మణులను మనం ఎంతో చదివించవచ్చు, ఎంతో చేయవచ్చు. దానికి మన సామర్థ్యం అవసరం. అది ఆ సామర్థ్యం తపస్సు వల్ల తత్వం వల్లనే జరుగుతుంది. కనుక ఆ తత్వాన్ని తెలుసుకోవాలి, పూజ చేయాలని బ్రాహ్మణ సంఘాలను కానీ ప్రతి లోక కళ్యాణార్థం చేసే ప్రతి కార్యానికి మన సామర్థ్యంతో కావాలని కోరుకుంటున్నాను. బ్రాహ్మణ సేవా సమాజ్ బోధన్ వారి ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించుకోవడం జరిగింది. గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు గణపతి హోమాన్ని అట్లానే సీనియర్ సిటిజన్స్ డే అనేటువంటి సెలబ్రేషన్స్ మామూలుగా ఎట్లయితే చేస్తారో ఆ రకమైనటువంటి ఆలోచనలో 70 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నటువంటి బ్రాహ్మణ దంపతులు మరియు బ్రాహ్మణ వ్యక్తులు అందరికీ ఈరోజు బ్రాహ్మణ సమాజ్ బోధన్ వారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఇట్లా పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఇక్కడికి రావటం చూడటానికి కనుల పండుగగా ఉంది.
మంచి గ్యాదరింగ్ వచ్చి ఇంతమంది పెద్ద వ్యక్తుల్ని సన్మానించుకునేటువంటి భాగ్యం పొందిన ఈ బ్రాహ్మణులందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. బ్రాహ్మణ సేవా సమాజ్ బోధన్ ద్వారా నిర్వహించబడినటువంటి ఈ వరిష్ఠ నాగరిక సన్మాన మహోత్సవంలో హాజరైనటువంటి మా గ్రామ వరిష్ఠ నాగరికులందరూ వచ్చి మా సన్మానాన్ని స్వీకరించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని చాలా చాలా గొప్పగా విజయవంతం చేసినందుకు మొట్టమొదలుగా వారికి నేను అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత రెండో అంశం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఈ వ్యక్తి కూడా బ్రాహ్మణ సమాజంలో ఐకమత్యంగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.